యా రైట్, సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. కాంబోజ్ గారు, నీళ్లు నిధులు నియామకాలు అంటూ సాధించుకున్నాం తెలంగాణను సాధించుకున్న తర్వాత నీళ్లు నిధులు నియామకాలపై ఖర్చు చేయాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకు మించి సంక్షేమ పథకాలను అందించింది ప్రజలకు. కొన్ని స్కీములు తీసుకొస్తే, బీఆర్ఎస్ గురించి నేను మాట్లాడట్లేదు, ఏ ప్రభుత్వం అయినా ఈరోజు ఒక స్కీమ్ తీసుకొస్తే ఆ స్కీమ్ స్కామ్ అవుతుంది, నెక్స్ట్ ప్రభుత్వం మారిన తర్వాత ఆ స్కామ్ పై దర్యాప్తులు జరుగుతున్న పరిస్థితి. స్కీములు తీసుకొచ్చినప్పుడు ఆ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ ఎందుకు సక్రమంగా జరగట్లేదు, ఎందుకు స్కామ్స్ అవుతూ ఉన్నాయి నేను చెప్తాను. మిత్రులందరికీ నమస్కారం. మంచి చర్చ పెట్టారు. ఎలక్షన్ టైంలో పెట్టాల్సింది ఇప్పుడే పెట్టారు. ఇప్పుడు మీరు పెట్టిన చర్చలో చాలా అంశాలు బయటకు వస్తున్నాయి, ప్రజలు గ్రహించాలి దీన్ని. నేనేమంటున్నంటే ఉచితాలు వద్దు, సంక్షేమం చేసుకుందాం, ప్రజలకు ఫ్రీ స్కీములు ఇవ్వద్దు అనేది సుప్రీంకోర్టు చెప్తుంది, హైకోర్టు చెప్తుంది, చాలామంది మేధావులు చెప్తున్నారు. కానీ నేనేమంటున్నంటే నేను ఓన్లీ తెలంగాణ రాష్ట్రం గురించి వివరిస్తే అది టోటల్గా భారతదేశం మొత్తం విస్తరించవచ్చు నా మాటలలో. అది నేనేమంటున్నంటే తెలంగాణ అంశానికి సంబంధించిన దాంట్లో తెలంగాణకు ఎంత నష్టం జరిగిందనేది చెప్పడానికి లక్షల కోట్ల సంపద సరిపోస్తారు. ఎట్లా ఎగ్జాంపుల్ చెప్తా మీకు. భారతదేశంలో వెనుకబడ్డ రాష్ట్రం తెలంగాణ. ఈ తెలంగాణలో విద్య, ఉద్యోగము, నీళ్లు ఎట్లా విధ్వంసం జరిగినాయని ఒక ఉదాహరణ చెప్తాను మీకు. నేను 89, 90లో 10th ఉన్నప్పుడు ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్ లేకపోయేది. తర్వాత 90 తర్వాత ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు, ప్రైవేటు డ్రీమ్డ్ యూనివర్సిటీలు, ప్రతిదీ ప్రైవేట్ వచ్చింది. నేను ఏమంటున్నానంటే తెలంగాణలో విధ్వంసంతో పాటు భూకంపాలు, ఇక్కడ కృష్ణా గోదావరి మీద వాటర్ లేక ఎంత విధ్వంసం జరిగిందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం 600 మండలాలు దగ్గరలో 600 పైచీలకు జూనియర్ కాలేజీలు ఉన్నాయి. 600 పైకి జూనియర్ కాలేజీలలో 80,000 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అదే చైతన్య, నారాయణ, భాష్యం కాలేజీలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఉమ్మడి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, మా తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు 13,000 ఉన్నటువంటి ఇన్కమ్ను 19,000 తీసుకెళ్ళాడు. ఆ 19,000 ఇన్కమ్లకు వెళ్ళి మేము రాష్ట్రానికి ఇంటర్మీడియట్ బోర్డుకు ఈ 2,83,000 మంది విద్యార్థులకు ఒక 200 కోట్లు ఇచ్చేది ఫర్ సంవత్సరానికి. అవి ఎగ్జామ్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ, జీతాలు కానీ ఇచ్చేది. ఇక్కడ చైతన్య, నారాయణ వాళ్లకు 1,600 కోట్లు 3,200 కోట్లు సంవత్సరానికి బడ్జెట్ పెడుతున్నారు. అంటే 4 ఇంటర్మీడియట్ బోర్డులను ఇలా నారాయణ చైతన్య నడిపిస్తున్నాయి. అంటే భారతదేశంలో తెలంగాణలో ఇంటర్మీడియట్ చదువుకోవాలంటే ఒక ఆటో వాడు కానీ, ఒక గవర్నమెంట్ లెక్చరర్ కొడుకు కానీ, ఒక ప్రైవేట్ స్కూల్ కొడుకు కానీ ₹1,00,000 పెట్టుకున్న చదువు ఉందా సార్? చైతన్య, నారాయణ ఇవాళ ఎల్కేజీ నుంచొని ఇంటర్మీడియట్, డిగ్రీలు, పీజీల వరకు చదివిస్తున్నాం. అంటే ఈ విధ్వంసం ఆగాలి కదా అంటూ నేను. దీంతో పాటుగా భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 20-30 ఐఐటీలు కానీ, ఎన్ఐటీలో కానీ ఇప్పుడు తెలంగాణలో ఉన్న 600 జూనియర్ కాలేజీలు చదువుకున్న పిల్లలు ఐఐటీకి, ఎన్ఐటీకి వెళ్తున్నారా సార్? వెళ్ళట్లేదు కదా సార్? అంటే ఈ విధ్వంసం కావాలనే చంద్రబాబు వయస్సు భారతదేశంలో ఈ తెలంగాణలో చేసినట్టు నాకు కనపడుతుంది. ఎట్లా చేసిర్రంటే చెప్తాను, నేను అదే లైన్కి వస్తాను. నేను అదే చెప్తున్నా, నేను అదే లైన్కి వస్తున్నా. గౌరవ్ కేసీఆర్ గారు వచ్చిన ఈ విధ్వంసాన్ని చూసి అసలు మనం ఒక జనరేషన్ 2 జనరేషన్లను కోల్పోయినాం కదా. అసలు ఏం జరిగేదాని మీద మొత్తం ప్రక్షాళన జరిగిన తర్వాత ఫస్ట్ మిషన్ కాకతీయ తీసుకున్నాం, దాని తర్వాత మిషన్ భగీరథ తీసుకున్నాం, దాని తర్వాత కంటి వెలుగు అంటే 4 కోట్ల జనాభాకు 1,60,00,000 మందికి ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు ఇచ్చిండు కేసీఆర్ గారు. అదే కేజ్రీవాల్ గారు వచ్చి నేను కూడా ఢిల్లీలో చేస్తానని చెప్పిండు. మీరు 2 స్కూల్ పెట్టుకోండి. ఇంకొకటి ఏం చేసిండంటే మేము ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. నేను గర్వంగా గల్లా ఎగిరే చెప్తున్నా, ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. కానీ మేము 46,000 మంది లెక్చరర్లను తయారు చేసి 1,200 గురుకులాలు ఇచ్చినాం. ఇలా 41 లక్షల మంది చదువుకుంటారు. బీసీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, మైనార్టీ గురుకులాలు. భారతదేశంలో 1,200 గురుకులాలు పెట్టిన ముఖ్యమంత్రి ఇప్పటికు స్వాతంత్రం వచ్చిన వరకు ఇప్పటికీ రాలేదు. నేను ఎక్కడికి చర్చకు రమ్మనే వస్తా. కేసీఆర్ గారు ఒక్క ఎగ్జాంపుల్ నాకు, మీరు ఎప్పుడు చర్చకు వచ్చినా 6 నిమిషాలు 5 నిమిషాలు ఇస్తారు 1 అవర్ డెబిట్లో. నాకు ఒక 2 నిమిషాలు మీరు ఇవ్వాలి. ఎందుకంటే చర్చ ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది, హైకోర్టు చెప్తున్నారు ఉచితాలు ఇవ్వద్దని చెప్తారు. మేము కూడా ఉచితాలు భారతదేశంలో ఉన్న పార్టీలన్నీ వదులుకుంటాం. కానీ మొత్తం భారతదేశంలో ఉన్న భూమి ప్రక్షాళన జరగాలి,
నేనేమంటున్నా, ఒకళ్ళ దగ్గర 100 ఎకరాలు ఉంటుంది, మా విలేజ్లో ఉన్న ఎస్సీకి ఎకరం కూడా ఉండదు. మీరు ఏ పార్టీలను పక్కన పెట్టి భారతదేశంలో మొత్తం భూమి ప్రక్షాళన జరగాలి, రిజర్వేషన్ ప్రక్రియ జరగాలి. రిజర్వేషన్లు ఒక ఎంఆర్ఓ కొడుకు ఎస్సీ రిజర్వేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అతనికి రిజర్వేషన్ ఎందుకు ఇస్తున్నారు అంటే ఇక్కడ ఒక చిన్న అంశం మాట్లాడే ప్రయత్నం చేస్తా. మీరు అన్నారు కదా భూములు సంస్కరణ జరగాలని చెప్పి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న భూస్వాముల భూములు సంస్కరణ చేస్తారా? ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, మీరు బాగా అర్థం చేసుకోవాలి. నేను ఒక మాట చెప్పండి, మీరు చేసుకుని మీ క్వశ్చన్ చాలా చిన్నది. నేను ఏమంటే మొత్తం నేను భారతదేశాన్ని మాట్లాడుతున్నా. భారతదేశం చేస్తున్నప్పుడు కేంద్ర నేను చెప్పాను అది ఇది కేంద్ర ప్రభుత్వం. సార్ ఒక మాట వినండి మీరు వంశీ గారు, నేను చెప్తుంది మీరు బాగా అర్థం చేసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, జిఎస్టీ తీసుకొచ్చిన తర్వాత మేము వద్దని చెప్పినామా? మీరు ఎస్ఐఆర్ తీసుకొచ్చిన తర్వాత మేము కంటివేలుకి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ మా పథకాన్ని చూసి ఆదర్శంగా తీసుకున్నప్పుడు భూముల సంస్కరణ చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం సివిల్ సప్లై కార్పొరేషన్ మా చేతుల్లో ఉందా, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉందా? ఇప్పుడు నేను ఏమంటుంటే కేంద్రంలో వాళ్ళు ప్రక్షాళన తీసుకొచ్చి రాష్ట్రాలకి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు కదా. ఇప్పుడు నేను ఏమంటున్నంటే 100 ఎకరాలు ఉన్న ఆసామి వాళ్ళ దగ్గర ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పనిచేస్తే వాడు 1 ఎకరం కూడా వాళ్ళ జీవితం మొత్తం సంపాదించలేకపోతుండు కదా. మరి ఎప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఈ ఉచితాలు ఆపగలుగుతారు? ఏపీ నేను ఏమంటుంటే నేను బీఆర్ఎస్ పార్టీని కూడా క్వశ్చన్ వేస్తున్నాను అనుకోండి. మీరు అనుకోండి కదా, అడగండి. నేను ఏమంటున్నంటే, ఎందుకంటే నేను ఏమంటున్నంటే కొంచెం అందుకనే టైం అడిగింది. నేను ఏమంటున్నంటే, ఇది పార్టీలకు అతీతంగా దేశంలో జరగాల్సిన అవసరం గురించి చెప్తున్నా. సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ కూడా ఇవే. నేను ఏమంటున్నంటే, ఇప్పుడు ఇప్పుడు భారతదేశంలో తెలంగాణ ఒక రాష్ట్రం. తెలంగాణలో గోదావరి 72-80 కిలోమీటర్లు పారుతుంది, 80 కిలోమీటర్లు పారుతుంది మాకు. అంటే 80% దాదాపు 300 కిలోమీటర్లు గోదావరి పారినప్పుడు మొత్తం మన తెలంగాణలో 300 కిలోమీటర్లు పారుతుంది మొత్తం గోదావరి. సరే, ఇప్పుడు ఎన్నో కిలోమీటర్లు పారుతున్నప్పుడు 60 సంవత్సరాల దగ్గర మాకు రావాల్సిన ట్రిబ్యునల్ బచావత్ ప్రకారం 900 టీఎంసీలు రావాలి. మాకు 900 టీఎంసీలో ఒక్క 9 టీఎంసీలు కూడా ఆంధ్ర పెట్టుబడిదారులు ఈ తెలంగాణకు నీళ్ళు ఇవ్వకపోవడం వల్లే ఇక్కడ జరిగింది. ఇలా భారతదేశము భూవకులైన రాష్ట్ర దేశాలలో 123వ స్థానంలో ఉన్నాం సార్. 12 అయినా ఇంకా నిందలేసుకుంటూ కూర్చున్నామా? ఇప్పుడు నేను నిందలు వేయట్లేదు. నేను ఏమంటున్నంటే మీరు ఉచితాలు ఇవ్వద్దా అంటే, ఉచితాలు ఇవ్వద్దు, ఆపేయండి. కానీ ఇక్కడ డెవలప్మెంట్ చూపించి ఒక స్థాయికి వచ్చేసరికి ఆపేయండి. నేను ఏమంటున్నంటే, ఇప్పటిదాకా ఏం చెప్పారంటే, రైతులకు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 10,000 రూపాయలు చూసే భారతదేశంలో మోడీ గారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు. మేము ఏమంటున్నాం, రైతులకు మేము కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఈ 75,000 కోట్ల 69 లక్షల మందికి ఒక పీరియడ్ అయిపోయిన తర్వాత ఆగిన తర్వాత ఇవాళ 2,000 రూపాయల కింట రైసు 4,000 చేయమని కేంద్ర ప్రభుత్వమే కదా. అప్పుడు మేము ఆపేయచ్చు కదా. ఏ పాలసీ మ్యాటర్ తీసుకొచ్చినా లింక్డ్ బై కేంద్ర ప్రభుత్వంతోనే ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్న హక్కులతోనే రాష్ట్రం డెవలప్ అవుతుంది. భారతదేశంలో ఫర్ క్యాపిటల్ ఎందుకు పెరిగింది? మేము పనిచేస్తేనే పెరిగింది కదా. భారతదేశంలో 13,000 రూపాయలు ఉన్న రాష్ట్ర ఇన్కమ్ 19,000. ఇన్కమ్ దగ్గరికి కూడా వద్దాం, రాష్ట్రాల ఇన్కమ్ దగ్గరికి కూడా అంటే ఇంటర్లింక్ టు కేంద్ర ప్రభుత్వం ఉంటుంది. నేను ఏమంటున్నంటే, ఇవాళ 109 సంస్థలు తెలంగాణ గవర్నమెంట్లో 109 సంస్థలల్లో 16 మంది మినిస్టర్లు ఉండాలి. ఇలా 3 మినిస్టర్లు లేరు. ఇలా హోంశాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు, మున్సిపల్ శాఖ మంత్రి. ఒక మాట వినండి. ఆ మంత్రులు లేకుండా ఇలా కాగ్ నివేదిక ఏమిచ్చిందంటే, ఒక్కొక్క మున్సిపల్లో ఫైళ్లు మొత్తం పెండింగ్ ఉంటున్నాయి, దీన్ని మీరు క్లియర్ చేయమని చెప్తుంది. అంటే ముఖ్యమంత్రులు లేకుండా మంత్రులు కాలర్ ఉన్నారు మనకు. ప్లీజ్ పీసీఆర్ ఒక్క నిమిషం.